సో ఏంటండి అంతా భలే పెట్టారు పరిచయం మొత్తం కూడా. ఇది ఇక్కడ నేచురల్ గా అరకు స్పెషల్ హనీ సార్. ఇది రైతులు ఏంటంటే వలస పూలు వేస్తారు, ఎల్లో ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ నుంచి నేచురల్ గా తీసిన హనీ సార్. ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఓన్లీ వీటికి? ఒక బాక్స్ వచ్చేసి 5000 ఉంటుంది. సో మొత్తానికి ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది దీనికి? మనం ఒక ఎకరము అలా సరిపోతుంది సార్ యూనిట్ పెట్టుకోవడానికి. సో ఇందులో ఎంత ఖర్చు అవుతుంది దీనికి పెట్టడానికి? ఫస్ట్ వచ్చేసి 10 lakhs నుంచి స్టార్ట్ చేసింది. అబ్బో 10 లక్షలు. ఒక బాక్స్ లో వచ్చేసి ఎన్ని ఈగలు ఉంటాయండి? 4000 నుంచి 5000 పీస్ ఉంటాయి సార్. ఐ మీన్ తేనె ఈగలు. ఒక బాక్స్ కి ఫిల్ అవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 25 days పడుతుంది సార్. 25 days లో ఫిల్ అయిపోతుంది. 25 days ఎవ్రీ 25 days ఒకసారి హనీ తీస్తాం. వీడికి ఏమన్నా తెగులు కానీ అట్లా ఏమైనా వస్తాయా సార్? ఇక్కడ మనం రైతులు వేసే పంటలను బట్టి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ఎంత టర్న్ ఓవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? 10 lakhs వరకు ఇయర్లీ బిజినెస్ అనేది జరుగుతుంది. హాయ్ ఆల్. సో నేను ఎక్కడున్నాను మీకు తెలుసు కదా, అరకు అనమాట. సో అరకులో ఉన్నటువంటి ఒక చాపరాయి రోడ్లో ఉన్నటువంటి 7 hills హనీ పాయింట్ దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట. అదేనండి తేనె. సో ఇక్కడ తేనె చాలా న్యాచురల్గా కూడా తయారు చేస్తూ ఉంటారు. సో ఫార్మ్స్ అనేవి చాలా ఉన్నాయి. అయితే నాకు ఒకటి ఈ చాపరాయి రోడ్లో వెళ్తుండగా 7 hills హనీ అని చెప్పి దొరికిందనమాట. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళు తయారు చేసిన హనీ అనుకుంటా, నేనైతే అదే అనుకుంటున్నాను. వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ సార్. యా, మీ పేరు? గోపి అండి. గోపి, నైస్ టు మీట్ యూ అండి. సో ఏంటండి అంతా భలే పెట్టారు పరిచయం మొత్తం కూడా. న్యాచురల్ గా తయారు చేసిన హనీ అనేది ఎంత? అవును సార్. ఇది ఇక్కడ నేచురల్ గా అరకు స్పెషల్ హనీ సార్. ఇది ఇక్కడ అక్టోబర్ నవంబర్ లో తీసిన హనీ అండి. ఇక్కడ నేచురల్ గా రైతులు ఏంటంటే వలస పూలు వేస్తారు, ఎల్లో ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ నుంచి నేచురల్ గా తీసిన హనీ సార్. ఇది మన దగ్గర హనీతో కలిపిన ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా చేస్తామండి. నేచురల్ గా 10 రకాలు అనేది డ్రై ఫ్రూట్స్ అనేది నేచురల్ గా 40 రోజులు తేనెలో నానబెట్టి బాటిలింగ్ చేసి ఇస్తాం సార్ కస్టమర్ కి అనేది. ఇది వచ్చేసి మనం ఇక్కడ కొండతార అంటారు సార్, ఇక్కడ కొండ తేనెటీగలు అంటారు సార్. దేశీయ పెద్ద తేనెటీగల నుంచి తీసిన హనీ సార్. ఇది నేచురల్ టీగల బాటిలింగ్ చేసి ఇస్తాం సార్. మనకి ఇలా 3 types 4 types ఇక్కడ సీజన్ బట్టి. ఇది వచ్చేసి ఈక్వలీటర్స్ అనేది సార్. ఇక్కడ వలస పూలు అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ నవంబర్ డిసెంబర్ టైంలో ఈక్వలీటర్ స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి ఈ హనీ అనేది ఇలా వస్తుంది సార్. నీలగిరి హనీ, నీలగిరి చెట్ల నుంచి తీసిన హనీ సార్. ఓ నైస్ అండి. సో చాలా రకాలు అయితే ఉన్నాయి మొత్తానికి. ఈ బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుందండి అసలు? పర్లేదు సార్. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఓన్లీ వీటికి? ఒక బాక్స్ వచ్చేసి 5000 ఉంటుంది సార్. ఒక్కొక్క బాక్స్ ఫార్మింగ్ దాని నుంచి తీసుకుని. అవును సార్. మన బాక్స్ అనేది స్టార్టింగ్ లో పర్చేస్ చేసుకోవాలి. మన 50 boxes కొనుక్కుంటే 2,50,000 అవుతుంది. మనం 100 boxes కొనుక్కుంటే బాక్సులను బట్టి సార్. ఒక బాక్స్ వచ్చేసి 4,000 నుంచి 5,000 ఉంటుంది సార్. అవునా? సీజన్ వారీగా రేట్లు మారుతాయి సార్ బాక్సెస్. ఎలా అమ్ముతారు ఈ హనీని ఇక్కడ? కేజీ వచ్చేసి 400 రూపాయలు మాత్రమే. కేజీ 400 రూపాయలు. అవును సార్. సో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. లాభాలు ఎలా ఉంటాయి? బాగుంటుంది. అవునా? సరే, నాకైతే కొంచెం హనీ టేస్ట్ చేయాలని ఉంది. ఇదేం హనీ? వలస పూలు హనీ సార్, అరకు స్పెషల్ హనీ. ఓహో, ఇయర్లీ 1 time వస్తుంది హనీ అనేది. చాలా బాగుంది. సో మాటలు బాగా వస్తాయి అంటారు కదా హనీ తింటే. ఇప్పుడు ఎరగదిద్దాం. సో మొత్తానికి అయితే నీ హనీ ఎలా తయారు చేస్తారో, అసలు ఆ ప్రాసెస్ ఏంటో కూడా. ఎలాగో ఫామ్ దగ్గర ఉన్నాం కాబట్టి అసలు హనీ ఎలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఓకే, సో లెట్స్ గో ఇన్సైడ్. సో గైస్, మొత్తానికి అయితే సో ఈ యొక్క హనీ ఫార్మింగ్ లోపలికి వచ్చి మనం వచ్చేసాం అనమాట. సో గోపి గారు ఈ రోజు మనకి సో అసలు ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుందో కూడా చెప్తూ ఉంటారు. ఓకే సార్. ఇది వచ్చేసి ఫేస్ మాస్క్ సార్. అవునా అండి? ఇది సేఫ్టీ పర్పస్ కి సార్, అంటే ఫేస్ కి అటాక్ చేయకుండా ఉండడానికి బీస్ అనేది ఇలా తలకి ఇలా వేసుకోండి సార్. ఓకే అండి. సో మొత్తానికి ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది దీనికి? మనం ఒక ఎకరము అలా సరిపోతుంది సార్ యూనిట్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇది 1 ఎకరంలో ఉందా యూనిట్ అనేది? అవును సార్. అంటే మన 250 boxes ఉన్నాయి సార్. బాక్స్ కి 2-3 అడుగులు డిస్టెన్స్ లో మెయింటైన్ చేయాలి సార్. బాక్స్ ఏంటంటే ఎదురు బీ సైడ్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లో మ్యాన్ హోల్ రావాలి కాబట్టి బాక్స్ కి 2 అడుగులు డిఫరెన్స్ లో పెడతాం. మరి ఒక దాని మీద 2 బాక్సులు పెట్టారేంటి? సూపర్ కాలనీ అంటారు సార్. అంటే డబుల్ బాక్సులు అండి. మనం ఎక్కువగా బీస్ ఉన్నప్పుడు ఏంటంటే పైన కింద బాక్సెస్ అనేది ఎక్కిస్తాం. ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్నప్పుడు సూపర్ కాలనీస్ అంటాం. ఓకే. సో ఇందులో ఎంత ఖర్చు అవుతుంది దీనికి పెట్టడానికి? ఫస్ట్ వచ్చేసి 10 lakhs నుంచి స్టార్ట్ చేసాం. అబ్బో 10 లక్షలు. బాక్సెస్ మనం పర్చేస్ చేసుకున్నప్పుడు కొనుక్కున్న తర్వాత అక్కడ ఏంటంటే రైతులను మాట్లాడుకుని రైతుల్లో ఎగ్గర ఏ పంటలు వేస్తారు అంటే నీల మందులు అనేది వేయకూడదు సార్. నేచురల్ గా ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనే పెట్టుకోవాలి మనం. అవునా? మనకంటే నీల మందులు పిచికారీ చేయడం ఫుల్ ఆర్గానిక్ గా ఉన్నప్పుడే మన తేనెటీగలు అనేది మన పువ్వు ద్వారా పనిచేసినప్పుడు మళ్ళీ తిరిగి మన బాక్స్ లోకి రావాలి కాబట్టి సార్. నీల మందులు పిచికారీ చేసినప్పుడు ఏంటంటే బీస్ వెళ్ళి మనం ఈగల మీద ఫ్లవరింగ్ మీద వాలినప్పుడు నీల మందుల వల్ల డ్యామేజ్ అవుతుంది. సరే, అయితే మరి మాకు మీరు ఈ ప్రాసెస్ సంబంధించి బాక్స్ మీరు ఎక్కడ కొంటారు? మన బాక్సులు సప్లై ఇస్తాము. బాక్స్ సప్లై కూడా ఇస్తాం. హనీ కావాలన్నా కానీ హనీ సప్లై బాక్స్ మీరే తయారు చేస్తారు? మేము బాక్స్ మొత్తం తయారు చేపించేసి ఈగలతో సహా మనం ట్రైనింగ్ ఇచ్చినాకే బాక్సులు అనేది సప్లై ఇస్తాం సార్. నేచురల్ గా ట్రైనింగ్ తీసుకోకుండా కొనుక్కోవడం వల్ల ఏంటంటే బాక్సులు వర్క్ రాకపోతే బాక్సులు ఎక్కడే ఉంటే ఈగలు వెళ్ళిపోతాయి సార్. ఒక బాక్స్ ఎంత అండి?
4500 నుంచి 5000 అంటే అక్కడ ఉన్న ఏరియా సీజన్ బట్టి మనకి రేట్ అనేది మారుతుంది సార్. 500 డిఫరెన్స్ లో ఉంటుంది. మినిమం 5000 to 6000 ఉంటుంది సార్ ఒక బాక్స్. చాలా ఎక్కువ. ఎంటీ బాక్స్ వచ్చేసి కొత్త బాక్సులు సార్ అవి చేపించాము. అవి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 1800 ఉంటుందండి. ఎంటీ బాక్సెస్. అదే మీ ప్రాసెస్ ఒక రాణి ఈగని కూడా మీరు పెట్టేసి దాంట్లో 8 ఫ్రేమ్స్ ఇస్తాము. దాంట్లో ఫుల్ కంపల్సరీ రాణి ఈగ అనేది బాక్స్ లో చూపించేకే ఇస్తాం సార్. మన కస్టమర్ గా ఎదురు పరిచయం చేసుకున్నాం అంటే రాణి ఈగ ఉంటేనే మనకి బాక్స్ అనేది డెవలప్మెంట్ అనేది అవుతుంది. మీకు అది లైవ్ లో కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. ప్లీజ్ నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. సో ఇది ఒక మంచి కాలనీ లాగా ఏర్పడి ఆ రాణి ఈగ అనేది, సో దాని ప్రాసెస్ అంతా కూడా మనం చూద్దాము. ఓకే గోపి గారు, ఇది బాక్స్ అన్నమాట. ఇక్కడ నుంచి తేనె ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపించండి మాకు. బాక్స్ ఓపెన్ చేసాం. అబ్బో చాలా ఉన్నాయి. ఇది ఎపికల్చర్ అంటారు సార్, ఫార్మింగ్. అవును. ఏమనమంటే ఫస్ట్ ఏమన్నా సార్, నార్మల్ గా తేనెటీగలు కుడతాయంటారు, ప్రమాదం సార్. అంటే మనం హ్యాండ్లింగ్ చేసే విధానం బట్టి ఇవి కుడతాయండి మామూలుగా అయితే. ఇది ఎపికల్చర్ అంటారు సార్, ఫార్మింగ్. మన టోటల్ గా వచ్చేసి దీంట్లో 3 టైప్స్ ఆఫ్ హనీ బీస్ ఉంటాయి. ఓకే. ప్రతి బాక్స్ లో వచ్చేసి మనకి రాణి ఈగ అనేది ఒకటే ఉంటుంది. వర్కర్ బీస్ వచ్చేసి మనకి 4000 నుంచి 5000 బీస్ ఉంటాయి సార్. అవి ఎట్లా వస్తాయి? ఆటోమేటిక్ గా కుట్టేస్తాయి? అవును సార్, రాణి ఈగ పిల్లలు అన్నమాట. డ్రోన్ బీ అంటే మగ ఈగ సార్, 0 నుంచి 90 వరకు ఉంటాయి సార్. మనకి ఏంటంటే ప్రతి బాక్స్ కి అలా ఎదురు మ్యాన్ హోల్ ఇచ్చుకుంటాం సార్. ఆ హోల్ ద్వారా ఒకటి 5 కిలోమీటర్ ట్రావెల్ చేసి మళ్ళీ ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లోకే వస్తాయి. వర్కర్ ఈగలు. అవును సార్, వర్కర్ బీస్ అనేది మనం ఎంత దూరం ప్రయాణించినా సరే మళ్ళీ ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లోకే వస్తాయి, కానీ పక్క బాక్స్ లో కూడా వెళ్ళదండి. ఎందుకు వెళ్ళదంటే క్వీన్ బీని బేస్ చేసుకుని సార్. మన తరదలను బేస్ చేసుకుని మనం ఎంత దూరం వెళ్ళినా కానీ సాయంత్రానికి ఎవరింటికి వెళ్తామో అలాగే సార్. అట్లాగే ఇవి కూడా. అవును సార్, ఎందుకంటే మన అమ్మా నాన్న బేస్ చేసుకుని ఎంత దూరం వెళ్ళగానే మన సాయంత్రానికి ఎవరింటికి ఎలా వస్తాం అలాగే సార్. ఒకవేళ పక్క బాక్స్ లోకి వెళ్తే మనం పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అలా శత్రువుగా భావిస్తారు, అలా కుట్టుకొని చనిపోతుంది సార్ ఏగలికేగలి. వీటి లైఫ్ టైం వచ్చేసి ఓన్లీ 42 days సార్, 42 రోజులు మాత్రమే పడుతుంది వర్కర్ బీ అనేది. ఈ బీస్ లైఫ్ టైం వచ్చేసి కనపడుతున్న బీస్ అన్ని 42 రోజులు మాత్రమే పడుతుంది సార్. ఎన్ని వర్కర్ బీస్ అనమాట. చచ్చిపోతాయి. అవును, ఆటోమేటిక్ గా చనిపోతుంది సార్. వీటి లైఫ్ టైం అలా రాశాడు దేవుడు. క్వీన్ బీ లైఫ్ టైం వచ్చేసి 3 years సార్. ఓకే. వర్కర్ బీస్ ఓన్లీ 42 రోజులు మాత్రమే బ్రతుకుతాయి. అవును సార్. అయ్యో, ఆ లోపల షెల్ అనేది కూడా ఆటోమేటిక్ అవే తయారు చేసుకుంటాయి. అవే ఫ్రేమ్స్, ఈ ఫ్రేమ్స్ మాత్రం పెడతారు అంతే మీరు. అవును సార్. వన్స్ ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చిందంటే బయటికి వెళ్ళదు సార్. పరపరాగ సంపర్కం జరిగిందంటే ఈ బాక్స్ లో నుంచి బయటికి వెళ్ళదు. ఒక బాక్స్ లో వచ్చేసి ఎన్ని ఈగలు ఉంటాయండి? 4000 నుంచి 5000 బీస్ ఉంటాయి సార్. తేనెటీగలు. అవును సార్. రాణి ఈగ అనేది మాత్రం బాక్స్ మొత్తానికి ఒకటే ఉంటుంది సార్. ఒకటే ఉంటుంది. మరి అది 3 ఏళ్ళు పెడుతూనే ఉంటుంది. అవును సార్. కంటిన్యూషన్ గా ఒకసారి బయటికి వెళ్ళి సంపర్కం జరిగిందంటే రోజుకు 1000 నుంచి 500 గుడ్లు పెడుతుంది సార్. ఓకే ఓకే. మనకి ఇదిగోండి సార్, హనీ ఎలా నాచురాలిటీగా ఫామ్ అయిందని తెలుసు. ఇలా డ్రాప్స్ పోసినాక హనీ ఇలా సీల్ వేసుకోవాలి సార్. ఇలా సీల్ తీస్తేనే మనకి హనీ ఇలా ఎక్స్ట్రాక్టింగ్ వస్తుంది సార్. సీల్ ఎవరేస్తారు? మీరే నాచురాలిటీగా హనీ బిహేవ్ వేసుకోండి సార్. మనం మనుషులతో నాచురాలిటీగా అంటే ఫిల్ అయినట్లు అనమాట. అవును సార్. ఇవి డ్రాప్స్ పోసుకున్న తర్వాత ఫిల్ అయిన తర్వాత ఇది మైనం పొర అంటారు సార్, ప్రొపైల్ పదార్థం. కొన్ని లక్షల ఫ్లవర్స్ నుంచి టచ్ చేసి ఇలా ప్రొపైల్ పదార్థం దాచుకుంటారు. ఇక్కడ నాచురాలిటీగా కప్ప కూడా వేసుకుంటుంది. సీల్ తీస్తేనే మన హనీ ఎక్స్ట్రాక్టింగ్ వస్తుంది బయటికి. ఓ వెరీ నైస్. ఇది చేతులతో కూడా పిండమండి. సెంట్రిఫ్యూజనరీ మిషనరీ ద్వారా తీస్తాం. హ్యాండ్ టచింగ్ కూడా ఉండదు హనీ తీసేటప్పుడు. మన క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ చెప్తే హనీ బట్టిగా సైడ్ కి ఎక్స్ట్రాక్టింగ్ వస్తుంది. మళ్ళీ ఫ్రేమ్ వచ్చేసి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాం సార్ బాక్స్. సో మరి ఒక బాక్స్ కి ఫిల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 25 days పడుతుంది సార్. 25 days లో ఫిల్ అయిపోతుంది. 25 days ఎవ్రీ 25 days ఒకసారి హనీ తీస్తాం సార్. ఓకే. ఇది అలాగో అడవి ప్రాంతమే కాబట్టి ఫ్లవర్స్ ఎప్పుడు ఉంటాయి. అవును సార్. సో దానికి సంబంధించి సపరేట్ గా మీరేమైనా మొక్కలు కూడా వేసే? మనం వేయాలంటే ఎక్కువ సరిపోదు సార్. మన ఎకరానికి ఏంటంటే 2-3 బాక్సెస్ పనిచేస్తాయి. ఇక్కడ రైతులు వేస్తారు కాబట్టి మనం ఆ దగ్గరలోకి మనం బాక్స్ షిఫ్ట్ చేసుకోవాలి సార్. మినిమం ఏంటంటే ఒక 50-60 ఎకరం కావాలి సార్. 250 బాక్సెస్ పని చేయాలంటే మినిమం 50 ఎకరాల పంట కావాలి. కాబట్టి మనం రైతులు వేసే సరౌండింగ్ బట్టి ప్లేస్ సెంటర్ లో చూసుకొని పెట్టుకుంటే మన ఏగా ఏంటంటే ఇక్కడ నుంచి 4 kilometers అనేది ట్రావెల్ చేయగలం. నాచురల్ అంత దూరం వెళ్తుంది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ పెట్టుకోగలం సార్. ఖాళీ ప్లేస్ లో పెట్టుకున్నా చాలు. ఒక బాక్స్ ఎన్ని ఫ్రేమ్లు ఉంటాయండి? 7 to 8 ఫ్రేమ్స్ ఉంటాయి సార్. 7 to 8 ఫ్రేమ్స్. ఒక ఫ్రేమ్ నుంచి ఎంత హనీ తయారవుతుంది? 250 grams అలా వస్తుంది. 250 grams. 7 అంటే 7 to ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 kgs వరకు వస్తుంది సార్ ఒక బాక్స్ నుంచి. 25 రోజుల్లోనే కేవలం 25 days కి, every 25 days కి. సంవత్సరం పొడుగుతా వస్తుందండి హనీ? వస్తుంది సార్. కంపల్సరీ ఏంటంటే కాన్స్టెంట్ గా బాక్స్ అనేది ఒకేసారి అనేది మూవ్ పెట్టకూడదండి. ఎవ్రీ 3 months ఒకసారి ఒక క్రాఫ్ట్ మీదకి షిఫ్టింగ్ చేయాలి సార్. అందుకే హనీ వచ్చేసి మనకి నాచురాలిటీగా షాపులు లాగా ఒకటే రకం అనేది ఇవ్వలేము సార్. ఇండియా వరల్డ్ వైజ్ గా రైతులు వేసే పంటలను బట్టి ఏ సీజన్ లో ఏ ఫ్లవరింగ్ ఉంటే హనీ అనేది వస్తుంది మనకి. సంవత్సరం మొత్తం షాపులు లాగా ఒకటే ఇవ్వలేము. వచ్చేసి వలస పూలు స్పెషల్ సార్. ఈక్యులేటర్స్ హనీ అనేది వస్తుంది. అలా ఏ ఫ్లవరింగ్ ఉంటే ఆ ఫ్లవరింగ్ సార్. సో ఫైన్ అండి. సో మొత్తానికి అయితే 25 రోజుల్లోనే జరుగుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది కదా మీరు. అంటే సంవత్సరానికి ఎన్ని సార్లు వస్తుంది?
ప్రాబబ్లీ ఎవ్రీ 25 days కి ఇప్పుడు 2 months కి 2 times అలా తీస్తాం. ఖచ్చితంగా కంపల్సరీగా తీసుకోవచ్చు. అంటే మనం బాక్సెస్ ని సీజన్ వారీగా మనం షిఫ్ట్ చేయాలి సార్. అలాగే సీజన్ దగ్గర పెట్టి మన హనీ రావాలంటే రాదు కదా సార్. బాక్స్ అనేది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మూవ్ చేస్తా ఉండాలి మనం. మరి మార్కెటింగ్ ఎలా చేసుకుంటూ ఉంటారండి? ఇక్కడ డైరెక్ట్ సేల్ పాయింట్ సార్ మన ఇక్కడ డైరెక్ట్ కస్టమర్స్ కి ఎక్కడ సేల్ చేస్తాము. లేకపోతే మనకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, వైజాగ్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు సార్. మన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు ఇక్కడ. ఒక్కసారి వచ్చి మన అరకులో పర్చేస్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కావాలంటే మనకి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొరియర్ సౌకర్యం అనేది ఉంది. హోమ్ డెలివరీ కూడా చేయగలం సార్. బ్రాంచ్లు ఉన్న కాడ అయితే ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాం. బ్రాంచ్ లేని కాడ కాకినాడ, రాజమండ్రి మనకి బ్రాంచ్లు లేవు సార్. ఎవరికైనా బ్రాంచ్లు తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ బ్రాంచ్లు ఇవ్వగలం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి దీనికి? ప్రికాషన్స్ వీటికి ఏమన్నా తెగులు కానీ అట్లా ఏమైనా వస్తాయా? అసలు వస్తాయి సార్. దీనికి అదే సార్ ఇక్కడ మనం రైతులు వేసే పంటలను బట్టి నీల మందులు అనేది కొట్టకుండా ఉన్న ప్లేస్ లో పెట్టుకోవాలి సార్. నీల పురుగు మందులు పిచికారీ చేయకూడదు. కొండ ప్రదేశంలో ఉంటే చాలు. వీటికి మీరు సపరేట్ ఫుడ్ ఏమి ఇవ్వక్కర్లేదు. న్యాచురల్ గా పండు సూపర్. అయితే జస్ట్ బాక్సులకి ఆ ప్లేస్ కి ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు. అండ్ వాటికి తగినటువంటి ప్లేస్ ఇచ్చినా సరిపోతుంది. సో మొత్తానికి మరి ఇక్కడ 250 బాక్సులు ఉన్నాయి. దీనికి ఒక సంవత్సరానికి ఎంత టర్న్ ఓవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? మనం సేల్ చేసుకుంటే కేజీ 400 అమ్ముతాం సార్. బల్క్ లో తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఇస్తాము. 10 lakhs వరకు ఇయర్లీ బిజినెస్ అనేది జరుగుతుంటుంది. లాభం కూడా అంతే ఉంటుంది. లాభం ఎంత ఉంటుంది? మనం అన్ని ఖర్చులు పోయాక నెలకు 20,000 నుంచి 30,000 మిగులుతుంది సార్. అంటే మనం ఒకరి కింద పని చేయకుండా ఓన్ గా నేర్చుకొని ఇలా ఫార్మింగ్ అనేది చేస్తాను సార్. ఓన్ గా ఇంట్రెస్ట్ గా చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఫార్మింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాళ్ళకి ఇలాంటి ఫార్మింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అదే మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ అయితే బాక్సులు కొనుక్కోమనేది నేను చెప్పాను సార్. ఫ్రీగా ట్రైనింగ్ అనేది సపోర్ట్ చేయగలను. న్యాచురాలిటీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి. ఎందుకంటే బీస్ లో దిగినాక ఏంటంటే మనకు అదేంటో పుడతా ఉంటాయి సార్. హనీ బీస్ అనేది న్యాచురాలిటీగా హనీ తీసినప్పుడు ఏంటంటే కంపల్సరీ బీస్ అటాక్ చేస్తాయి. ఆ పెయిన్ అనుభవించాలి. అవును. మళ్ళీ కంపల్సరీగా ఏంటంటే మనం ఎవ్రీ 3 months అనేది ఒక ఏరియా నుంచి ఒక ఏరియా షిఫ్ట్ అవుతా ఉండాలి. అవన్నీ గమనించుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతేనే ట్రైనింగ్ ఇచ్చి మనం బాక్స్ లోనే సప్లై చేస్తాం సార్. ఇక్కడ బీస్ ట్రైనింగ్ ఇచ్చారండి? మామూలుగా న్యాచురాలిటీ కొడతాయి సార్. వాటిని హ్యాండ్లింగ్ చేసే విధానాన్ని బట్టి డిస్టర్బ్ చేస్తేనే కొడతాయి సార్. న్యాచురాలిటీ బాక్స్ లో మనం ఎలా పడితే అలా తీసేస్తాం. అందుకే సార్ తేనెటీగ అనేది ఒక ఏక కుట్టిందంటే 10 ఏకలో న్యాచురాలిటీ కంపేబడి కుట్టే దానికి తీసే విధానం తెలియకపోతే అలా కొడతాయి సార్. మరి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? మీరైతే ట్రైనింగ్ ఇస్తా అంటారు. నేను ట్రైనింగ్ ఇస్తాను. హనీ బల్క్ లో సేల్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా బల్క్ లో సప్లై ఇవ్వగలను. అమేజింగ్. దట్స్ ఇట్ గైస్. సో మీ అందరికీ కూడాను ఈ యొక్క హనీ బీ ఫార్మింగ్ గురించి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే సో యూ కెన్ స్టార్ట్. అండ్ ఇంకొక మన ప్లే స్టోర్ లో బాస్ వాలా అనే యాప్ ఉంది. 1200కు పైగా బిజినెస్ కోర్సెస్, అదేవిధంగా ఫార్మింగ్ అండ్ మనీ రిలేటెడ్ కోర్సెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. మీరు కనుక ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్ లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. బాస్ వాలా, బీ ద బాస్.